Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about permutations and combination chapter exercise problems. So exercise 5a third bit problems amma. Now let us start the class. Before going to start in class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. So third bit first problem, find the number of 5-letter words that can be formed using the letters of the word consider. Consider అనే వర్డ్ యూజ్ చేసి 5-letter వర్డ్స్ని ఎన్ని రాయొచ్చు అని అడుగుతున్నాడు. సో హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ సి అంటే అందులో ఎన్ని సితోని స్టార్ట్ అవుతాయి. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ ఆర్ ఎన్ని ఆర్తో ఎండ్ అవుతాయి. అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ సి అండ్ ఎండ్ విత్ ఆర్ అంటే సితో స్టార్ట్ అయ్యి ఆర్తోని ఎండ్ అవుతాయి అని అడుగుతున్నాము. సో మనకు 5-letter వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన లెటర్స్ ఇచ్చిన కన్సిడర్ అనే వర్డ్లో 8 letters ఉంటాయమ్మా. సో 8 letters వెళ్ళి 5-letter వర్డ్స్ని తీసుకోవాలంటే 8p 5 waysలో మనం తీసుకోవచ్చు. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏమో 8. వీ కెన్ ఫైండ్ అవుట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ 5 letters కాబట్టి వీ కెన్ టేక్ ఓన్లీ 5 letters అంటే 8p 5 ways. ఓకే. సో 8p5 అంటే 8 into 7 into 6 into 5 into 4 దట్ ఈస్ నథింగ్ బట్ 6720 6720 వస్తాయి. సో ఇందులో సితో స్టార్ట్ అయ్యే 5-letter వర్డ్స్ ఎన్ని అంటే సో ఫస్ట్ మనకు ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా సితోనే ఫిలప్ చేయాలి. సో దిస్ కెన్ బి డన్ ఇన్ ఓన్లీ వన్ వే. సో రిమైనింగ్ 4 places ఉంటాయి. ఆ రిమైనింగ్ 4 placesని రిమైనింగ్ 7 letters ఫిలప్ చేయాలము. ఎందుకంటే కన్సిడర్లో సి కాకుండా ఇంకా 7 letters ఉంటాయి కాబట్టి సో దిస్ కెన్ బి డన్ ఇన్ 7p 4 ways. సో 1 into 7p 4 ways అవుతాయి ది నెంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్ బిగిన్ విత్ సి అనేది. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ విత్ ఆర్ అంటే లాస్ట్ ప్లేస్ ఖచ్చితంగా ఆర్తో ఫిలప్ చేయాలమ్మా. సో ఆర్తో ఫిలప్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ 4 places 7 letters 4 places ఉన్నాయి 7 letters ఉన్నాయి కాబట్టి అగైన్ 7p 4 ways. ఓకే. సో ది నెంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్ బిగిన్ విత్ ఎండ్ విత్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ 1 into 7p 4 దట్ ఈజ్ ఆల్సో 840. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే బిగిన్ విత్ సి అండ్ ఎండ్ విత్ ఆర్ అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ని సి అండ్ ఆర్తోని ఫిలప్ చేసే వేస్ ఓన్లీ 1 వస్తామా. సో ఇన్ బిట్వీన్ 3 places ఉన్నాయి. రిమైనింగ్ లెటర్స్ 2 వెళ్ళిపోతే 8లోకి వెళ్ళి 2 వెళ్ళిపోతే 6 ఉంటాయి. అంటే 6 letters ఉన్నాయి 3 places ఉన్నాయి కాబట్టి 6p 3 ways అవుతామా. ఓకే. సో మనకి సిని ఫిలప్ చేసేది 1, ఆర్ని ఫిలప్ చేసేది 1, మధ్యలో ఉన్న 3 placesని ఫిలప్ చేసేది 6p 3 ways అవుతుంది. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ నథింగ్ బట్ 6p 3 way అవుతుందమ్మా. దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. అవి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ వన్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సీటింగ్ 10 students A1, A2, A3 dash dash A10 in a row such that A1, A2, A3 sit together. Second one, A1, A2, A3 sit in a specified order. Third one, A1, A2, A3 sit together in a specified order అమ్మా. సో ఇక్కడ 3 typesగా అరేంజ్ చేయమంటుండు. ఫస్ట్ వన్ వచ్చేసి A1, A2, A3 సిట్ టుగెదర్ అన్నాడు. అంటే మనకి ఇచ్చినది 10 students ఇచ్చారు. ఆ 10 studentsలో A1, A2, A3ని ట్రీట్ యాజ్ ఎ యూనిట్ ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే దెన్ ది రిమైనింగ్ 7 students అండ్ దిస్ యూనిట్ టోటల్లీ 8 entities we get here. సో దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ 8 factorial ways అమ్మా. ఓకే. సో 8 factorial ways వచ్చిన తర్వాత యూనిట్లో A1, A2, A3 ఉంటుంది. సో A1, A2, A3ని యూనిట్లో అరేంజింగ్ దెమ్సెల్వ్స్ సో ఇన్ 3 factorial ways. సో ఇన్ ఏ యూనిట్ A1, A2, A3 కెన్ బి అరేంజ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 factorial ways so that the number of ways of seating 10 students such that A1, A2, A3 sit together is nothing but 8 factorial into 3 factorial. సో ఇది ఆన్సర్. అంటే 8 factorial into 3 factorial ఎట్లా వస్తాయంటే 8 factorial అనేది మన A1, A2 సిట్ టుగెదర్ అంటుంది కాబట్టి A1, A2, A3ని ఒక యూనిట్గా తీసుకోవాలి. ఈ యూనిట్ రిమైనింగ్ 7 members ఎలా అరేంజ్ చేయొచ్చు, కానీ యూనిట్లో ఉన్న మెంబర్స్ మాత్రం ఒకటే దగ్గర ఉండాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ఈ యూనిట్ ప్లస్ 7 members 8 entities అవుతాయి. సో ఈ 8 entities అరేంజ్డ్ ఇన్ 8 factorial ways. ఇన్ యూనిట్ అరేంజ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 factorial ways. 3 students ఉన్నారు కాబట్టి. ఓకే. సో ది నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్
8 factor into 3 factorial. Okay. So next second question, ఇందులో A1 A2 A3 sit in a specified order. అంటే A1 A2 A3 ఒక ఆర్డర్లో ఉండాలి. ఒక ఆర్డర్లో ఉండాలంటే వీళ్ళని కాకుండా రిమైనింగ్ 7 స్టూడెంట్స్ని అరేంజ్ చేయాలి. అంటే 10 పొజిషన్స్తో. సో 10 పొజిషన్స్ ఉన్నాయి, 7 స్టూడెంట్స్ ఉన్నారు. అరేంజ్ చేసే వేస్ ఏమవుతాయంటే 10P7 అవుతాయి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ A1 A2 A3 కూడా అరేంజ్ చేయాలి కాబట్టి ఒకటే ఆర్డర్లో అరేంజ్ చేయొచ్చు. ఎలా అంటే అది A1 A2 A3 లేదంటే A3 A2 A1 లేదంటే A2 A3 A1 లేదంటే A3 A2 A1 ఇలా అంటే ఏదైనా ఒక ఆర్డర్లోనే మనం అరేంజ్ చేయొచ్చు. సో ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉండాలి కాబట్టి స్పెసిఫైడ్ ఆర్డర్ అయినా సరికి ఓన్లీ we get only one order. So total number of ways of arranging A1 A2 A3 in a specified order is nothing but 1 into 10P7 అవుతాము. ఓకే, 1 into 10P7. ఎందుకంటే A1 A2 A3 ఒక ఆర్డర్లో ఉన్నారంటే అది ఒక 1 వే అవుతుంది. దానికన్నా ముందు 7 మెంబర్స్ని అరేంజ్ చేస్తాం కాబట్టి అది 10P7 అవుతుంది. సో therefore the required number of arrangements is nothing but 10P7 into 1 way. 10P7 అంటే ఏం రాయొచ్చు? 10 factorial by 10 minus 7 factorial అని రాయొచ్చు. ఎందుకంటే NPR ఫార్ములా ఏంటంటే n factorial by n minus r factorial. That is nothing but 10 factorial by 10 minus 7 factorial that equals to 10 factorial by 3 factorial we get here. So this is the answer, Amma. Okay. Now third one. So next A1 A2 A3 sit together in a specified order అంటే వాళ్ళు కలిసి ఉండాలి మరియు ఒకే ఆర్డర్లో ఉండాలి. సో A1 A2 A3 can treat as a unit and the remaining 7 students become 8 objects. So 8 objects అవుతాయి. 8 objects can be arranged in 8 factorial ways. In a unit A1 A2 A3 sit in a order. ఒక ఆర్డర్లో ఉండాలి కాబట్టి we get only one way. So the required number of arrangements is nothing but 1 into 8 factorial ways అమ్మా. ఓకే, ఎందుకంటే స్పెసిఫైడ్ ఆర్డర్ అనగానే ఒకే ఆర్డర్లో ఉంటుంది కాబట్టి we get only one way. క్లియర్? So total number of arrangements is nothing but 8 factorial ways. So third one, find the number of ways in which 5 red balls, 4 black balls of different sizes can be arranged in a row so that no 2 balls of the same color come together. The balls of the same color come together అమ్మా. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ బాల్స్ ఉన్నాయి. 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ కలర్ బాల్స్ డు నాట్ కమ్ టుగెదర్. సెకండ్ ఏంటంటే సేమ్ కలర్ బాల్స్ కమ్ టుగెదర్ అమ్మా. సో ఫస్ట్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 5 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి రోలో అరేంజ్ చేసేటప్పుడు ఏవి తక్కువ ఉంటే వాటిని అరేంజ్ చేయాలమ్మా. ఏవి తక్కువ ఉంటే వాటిని అరేంజ్ చేయాలి. సో 4 బ్లాక్ బాల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో 4 ways. అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతాయండి. 4 ఉన్నాయి కాబట్టి 4 ప్లేసెస్లో. ఓకే, సో 4 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతాయి. 4 బ్లాక్ బాల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో 4 factorial ways. In between 5 gaps are exist here. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది కాబట్టి 5 గ్యాప్స్ ఉంటాయి. ఆ 5 గ్యాప్స్లో 5 రెడ్ బాల్స్ని అరేంజ్ చేస్తే ఏ యొక్క సేమ్ కలర్ బాల్ కూడా పక్క పక్కన రాదు. ఓకే, కాబట్టి 5 రెడ్ బాల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 5 factorial ways. సో no 2 balls of the same color balls come together is nothing but 4 factorial into 5 factorial ways we get here. Okay, so the number of arrangements of no 2 balls of the same color come together is nothing but 4 factorial into 5 factorial ways. Okay, so now the second one, the balls of the same color come together అంటే we can treat as 2 units. అంటే 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 5 రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి we can treat as a unit. So 5 red balls can treat as 1 unit and 4 black balls can treat as another unit. So we get 2 units. So 2 units can be arranged in 2 factorial ways. So then after in a unit 5 red balls and 4 black balls can be arranged themselves in 4 factorial ways and 5 factorial ways. So that therefore the required number of arrangements is nothing but 2 factorial into 4 factorial into 5 factorial ways అమ్మా. ఓకే, సో ఇలా సేమ్ కలర్ బాల్స్ ఒకే దగ్గర రావాలంటే ట్రీట్ యాజ్ ఎ యూనిట్. 5 రెడ్ బాల్స్
1 యూనిట్ అండ్ 4 బ్లాక్ బాల్స్ అనదర్ యూనిట్. 2 యూనిట్స్ అవుతాయి, 2 ఫ్యాక్టల్ వేస్. యూనిట్లో కూడా వాటిని అరేంజ్ చేయాలి కాబట్టి 5 ఫ్యాక్టల్ వేస్ అండ్ 4 ఫ్యాక్టల్ వేస్ వి గెట్ హియర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th one. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది డిజిట్స్ 1, 2, 5, 6, 7. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, 4 అండ్ 5. లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ 25. సో ఇక్కడ 4 digit నెంబర్ ఫైండ్ అవుట్ ఏమంటుండు, గివెన్ డిజిట్స్ ఏమో 5. అంటే 5 digits ఇచ్చిండు, 4 digits నెంబర్ ఫైండ్ అవుట్ ఏమంటారు కాబట్టి వీ కెన్ చూస్ ఓన్లీ 4 digits from 5 digits. So that's why they can be arranged in 5p4 ways. That equals to 120. 5 into 4 into 3 into 2 amma, that is nothing but 120. Okay, 5p4 ways. Total number of 4 digit numbers by using the given digits is nothing but 5p4, that equals to 120. So then after, in these numbers, how many of them divisible by 2? అంటే 2తో డివిజిబుల్ అవుతాయి, 3తో డివిజిబుల్ అవుతాయి, అయ్యే నెంబర్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ ఏమంటుండో. సో ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, ది యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి ఫిల్డ్ విత్ అండ్ ఈవెన్ డిజిట్. క్లియర్. సో అంటే మనకు 4 digit నెంబర్ 4 బ్లాంక్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్ని కంపల్సరీ ఐదర్ ఫిల్ విత్ 2 or 6 అమ్మ. ఎందుకంటే మనకు గివెన్ డిజిట్స్లో ఓన్లీ 2 digits ఉన్నాయి, ఈవెన్ డిజిట్స్. అవి ఏంటంటే 2, 6 ఉన్నాయి. సో వీ కెన్ ఫిల్ యూనిట్స్ ప్లేస్ విత్ ఐదర్ 2 or 6, ఓన్లీ 2 ways. Now the remaining 3 places can be filled with remaining 4 digits in 4p3 ways amma. Okay, so that the required number of arrangements is nothing but 2 into 4p3. 2 into 4p3 అంటే 2 into 24 అమ్మ. 4p3 అంటే 4 into 3 into 2 కాబట్టి 24. 2 into 24 is nothing but 48. So the number of 4 digit numbers which is divisible by 2 are nothing but 48. అంటే మొత్తం మనం 2తో డివిజిబుల్ అయ్యే 4 digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే 48 వస్తాయమ్మా. ఓకేనా. నా ఇందులోనే సెకండ్ వన్ ఏంటంటే డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 అంటే ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 వెన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఆఫ్ ఏ 3. అంటే మల్టిపుల్ ఆఫ్ 3 కావాలమ్మా. సో ఇక్కడ మనకి 5 digits ఇచ్చింది కాబట్టి 5 digitsలో సమ్ చేసినట్లయితే సమ్ ఆఫ్ 5 digits ఏమవుతుంది, 1 + 2 + 5 + 6 + 7 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 21 we get here. ఓకే. సో 21 వచ్చిన తర్వాత 21 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు 1, 2, 5, 6, 7లో మల్టిపుల్ ఏంటిది, 3 యొక్క మల్టిపుల్ 6. ఆ 6ని రిమూవ్ చేసిన అనుకోండి, రిమైనింగ్ డిజిట్స్తో మనం 4 digit నెంబర్ని రాయొచ్చు. ఎందుకంటే 1, 2, 5, 7తోనే మనకు 1, 2, 5, 7 కూడా ఆటోమేటిక్గా మల్టిపుల్ ఆఫ్ 3 అవుతాయి. ఎందుకంటే 1, 2, 5, 7లో ఏ నెంబర్ని తీసినా కానీ మల్టిపుల్ రాదన్నమాట, 3 యొక్క మల్టిపుల్ రాదు. కాబట్టి మనం 4 digit నెంబర్ కావాలి అంటే వీ కెన్ టేక్ ఓన్లీ 1, 2, 5, 7 ఓన్లీ. దీస్ 4 digits ఓన్లీ వీ టేక్. ఓకే. సో ది సమ్ ఆఫ్ ది 4 digits is nothing but 15. That is also multiple of 3. Okay. So we can arrange these 4 digits in 4 places in 4 factorial ways అమ్మ. అంటే 4 places ఉంటాయి కాబట్టి 4 digit నెంబర్లో 4 places ఉంటాయి. ఆ 4 placesలో ఈ 4 digitsని ఫిలప్ చేసి వేస్ ఏమవుతాయంటే 4 factorial ways అవుతాయి. సో దట్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 by using given digits is nothing but 4 factorial ways we get here. So the number of 4 digit number that can be divisible by 3 is nothing but 4 factorial, that equals 24 ways of sum. This is the answer. Next, third one, divisible by 4. A number is divisible by 4 when the last 2 places of it is a multiple of 4. అంటే లాస్ట్ 2 మనకు 4 digit నెంబర్స్లో లాస్ట్ 2 ప్లేసెస్ అంటే 1s ప్లేస్ అండ్ 10s ప్లేస్ ఉండే నెంబర్ అవుతుందో ఆ నెంబర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అయితే అది 4తోని డివిజిబుల్ అవుతుంది. సో మనకు ఇచ్చిన నెంబర్లో 1, 2 4 యొక్క మల్టిపులే, 1, 6 కూడా 4 యొక్క మల్టిపులే, 5, 2, 5, 6, 7, 2, 7, 6 ఇవేమమ్మ మనకు 4 యొక్క మల్టిపుల్స్ 2 digitsలో ఉన్నాయి కదా. సో మనకు లాస్ట్ 2 ప్లేసెస్ని ఈ 6 digitsతోని అంటే ఈ 6 నెంబర్స్తోని
వీ కెన్ ఫిల్ ఓన్లీ 6 ways. లాస్ట్ 2 digits అంటే వన్స్ ప్లేస్లో అండ్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని. ఓకే, నౌ ది రిమైనింగ్ 2 places we get here. The 2 places can be filled with remaining 3 digits. సో 3 digits ఉన్నాయి, 2 places ఉన్నాయి. 3p2 ways అవుతుంది. సో 3p2 into 6 ways. Nothing but 6 into 6 we get here, that equals to 36. So the number of 4-digit numbers which are divisible by 4 are 6 into 6, that equals to 36 ways వస్తాయి. అంటే 36 నెంబర్స్ వస్తాయి divisible by 4 అనేది. ఓకే, నెక్స్ట్ వన్ divisible by 5. A number is divisible by 5. The units place either must be filled with either 0 or 5. అంటే 0తోని ఉన్న నెంబర్ అయినా లేదంటే 5తో ఉన్న నెంబర్ అయినా 5తో డివిజిబుల్ అవుతుంది అమ్మా. కానీ మనకి ఇచ్చిన నెంబర్లో ఇచ్చిన డిజిట్స్లో 0 లేదమ్మా. కాబట్టి ఓన్లీ వీ కెన్ ఫిల్ యూనిట్స్ ప్లేస్ విత్ 5 ఓన్లీ. అంటే 5తో మాత్రమే ఫిల్అప్ చేయాలి. సో ఒకటే ప్లేస్ ఉంది, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి వీ కెన్ అరేంజ్ ఇన్ ఓన్లీ వన్ వే. సో ది యూనిట్స్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ 5 ఇన్ ఓన్లీ వన్ వే. Now the remaining 3 places can be filled with the remaining 4 digits in 4p3 ways అవుతుంది. ఓకే, సో 4p3 ways and into 1. That is nothing but the number of 4-digit numbers which are divisible by 5 are 1 into 4p3, that is nothing but 24. అంటే 4p3 అంటే 4 into 3 into 2 కాబట్టి సో 1 into 24, that is nothing but 24 అమ్మ. ఓకే, నెక్స్ట్ వన్. సో divisible by 25 అమ్మ. A number is divisible by 25. సో ది లాస్ట్ 2 places అంటే వన్స్ ప్లేస్ అయిన టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ అవుతుందో అది 25 యొక్క మల్టిపుల్ కావాలి. సో 25 యొక్క మల్టిపుల్స్ కావాలి అంటే 25 75 అంతేనమ్మా. 25 1 25, 25 2 50, 25 3 75. అంటే ఈ 3 డిజిట్సే వస్తాయి. మనకు ఇచ్చిన డిజిట్స్లో 0 లేదు కాబట్టి 50ని మనం ఫామ్ చేయరాదు. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఐదర్ 25 ఆర్ 75. సో లాస్ట్ 2 places కెన్ బి ఫిల్డ్ విత్ ఐదర్ 25 ఆర్ 75 ఇన్ ఓన్లీ 2 ways. 25తో ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే 75తో మాత్రమే ఫిల్అప్ చేయొచ్చు. సో దిస్ కెన్ బి డన్ ఇన్ ఓన్లీ 2 ways. నౌ ది రిమైనింగ్ 2 places కెన్ బి ఫిల్డ్ విత్ ది రిమైనింగ్ 3 digits. 3 digits ఉన్నాయి, 2 places ఉన్నాయి కాబట్టి 3p2 ways అవుతాయి. సో 3p2 ways అంటే 3 into 2 నథింగ్ బట్ 6 ways అవుతాయి. అంటే 2 placesని we can fill with 3 digits. This can be done in 3 ways, 3p2 ways. So 3 into 6 2 కాబట్టి 6 వస్తుంది. సో 6 into 2 ways, that is nothing but 12. Okay, so the number of 4-digit numbers divisible by 25 is nothing but 2 into 6, that equals to 12 ways. అంటే 12 నెంబర్స్ ఉంటాయి మనకు divisible by 25. 25తో divisible by నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయమ్మా. ఓకే, so this is the answer amma. For more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay.